అయినా ఇంత పెట్టి తీసుకురావడం అవసరమా చెప్పు? మరీ అతి చేస్తున్నావు. అదేం కాదులేవే, చాలా తక్కువే చేస్తున్నాను. అసలు నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఒకసారి చూడు, ఆ లాకెట్ లో సర్ప్రైజ్ ఉంది. వావ్! ఈ లాకెట్ ఓపెన్ అవుతుందా? చూసారా ఎంత బాగుందో? ఈ లాకెట్ లో ఫోటోల లాగా జీవితాంతం మీరు కూడా కలిసి సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ప్లీజ్ నాకు మీరు సాయం చేయాలి. నేనే మీకు నచ్చలేదని మా వాళ్ళతో చెప్పేయండి. నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఈ పెళ్లి ఆగదు, జరిగి తీరుతుంది. నువ్వు అసలు పెళ్లి పీటల మీదకే రాకుండా వాడితో కలిసి పారిపో. కాదని పీటల మీదకి వచ్చావా, నేను నీ మెళ్ళో తాళి కడతాను. ఈ లాకెట్ లో ఫోటోల లాగా జీవితాంతం మీరు కూడా కలిసి సంతోషంగా ఉండాలి. మీరు పారిపోవడానికి, మీ ఇంటి పరువు పోవడానికి, మీ నాన్నగారు ఇలా అవ్వడానికి అన్నింటికీ కారణం నేనే అని మధుకి చెప్పేద్దామనుకుంటున్నాను. కొంతమంది సంతోషం కోసం కొన్ని నిజాలు దాచేయడం ఉత్తమం. తను సంతోషంగా ఉండాలి. మీరు ఈ విషయాలన్నీ మర్చిపోండి. నానా, కాసేపు అలా విశ్రాంతి తీసుకుందరు రండి. లేదమ్మా, మేం బయలుదేరతాం. రే, అప్పుడే బయలుదేరతామంటావేంట్రా? రాత్రికి భోజనాలు చేసుకుని బయలుదేరొచ్చు. అయ్యో లేదన్నయ్యా, రేపు గుడికి వెళ్ళాలి కదా, ప్రయాణానికి ఏర్పాట్లన్నీ చూసుకోవాలి. ప్రయాణానికి ప్రత్యేకంగా ఏర్పాట్లేముంటాయమ్మా? రేపు పొద్దున్నే వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చేయడమే కదా. ఎలాగూ బట్టలన్నీ సర్దే ఉంటాయి కదా, మరేం పర్లేదులేండి. అది కాదు నాయనా, రేపొద్దున బయలుదేరే ముందు ఇంట్లో పూజలు అవి చేసుకోవాలి కదా. అలాగే ఇంతమంది వెళ్తున్నాం కదా, దారిలో తినడానికి, అలాగే గుళ్ళో అక్కడే పొంగలి వండి నైవేద్యం పెట్టాలి. వీటికంతా రెడీ చేసుకోవాలి కదా బాబు. ఇక్కడున్నామంటే పైగా ఆడుతూ పాడుతూ మా శరీరాలు త్వరగా అలసిపోతాయి. మళ్ళీ ప్రయాణం. అందుకే ఇప్పుడు వెళ్ళి ఏర్పాట్లు చూసుకొని కొంచెం విశ్రాంతి తీసుకున్నావంటే రేపు ప్రయాణం చేయడానికి బాగుంటుంది. సరేనమ్మా, మీ ఇష్టం. దేవకి, మీ అన్నయ్య వాళ్ళు బయలుదేరతారట. అరే, అప్పుడే ఏంటన్నయ్యా? అవునమ్మా, రేపు గుడికి వెళ్ళాలి కదా, ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకని బయలుదేరుతున్నాం. అవును, నిజమే నిజమే. ఎక్కడికైనా ప్రయాణం అంటే అన్నీ కాస్త ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి కదా. పైగా గుడికి అంటున్నారు. అసలు ఇప్పటికే 2-3 సార్లు వాయిదా వేశారు. మళ్ళీ వాయిదా వేయడం అస్సలు మంచిది కాదు. తప్పకుండా దైవ దర్శనం చేసుకోవాలి. అబ్బబ్బబ్బా, మా బాళ్ళని ఇంట్లో నుంచి త్వరగా పంపించేయడానికి ఏం పలుకులు పలుకుతున్నావు మహాతల్లి నువ్వు? బామ్మగారు, మేం వెళ్ళేది చాలా పవర్ఫుల్ గుడి. రేపు ఎలాగో మధు వాళ్ళతో పాటు మేడం సార్ కూడా వస్తున్నారు కదా, మీరు కూడా తప్పకుండా రావాలి. మీరైతే దర్శనం చేసుకొని చాలా గొప్ప గుడి చూపించానని నన్ను పొగడ్తలతో ముంచేస్తారు. నాకు ఈ మధ్యన ఒంట్లో అస్సలు బాగుండడం లేదు నాయనా. ఇప్పుడు అంత దూరం ప్రయాణం చెయ్యాలంటే నేను చేయలేనులే.
నేను ఇంటి పట్టునే ఉంటాను, మరోసారి చూద్దాంలే. అదేంటి బామ్మగారు, అందరూ వస్తారు అనుకుంటుంటే మీరు రాను అంటున్నారు. ఏం కాదు, మీరు సార్ మేడం వాళ్ళతో పాటు ఏసీ కార్లో చక్కగా వచ్చేసేయండి. అలాగే నాయనా, ప్రయత్నం చేస్తాను. సరేరా, మేము బయలుదేరుతాం. ఒక్క నిమిషం ఉండరా సుధీర్. అమ్మ మధు, నందు ఏడి? మీ నాన్న వాళ్ళు బయలుదేరుతున్నారు కదా? లేదు లేరా, ఇందాకే అల్లుడు గారు చెప్పి వెళ్ళారు విశ్రాంతి తీసుకుంటానని. డిస్టర్బ్ చేయొద్దులే, మేము వెళ్తున్నామని ఇందాకే చెప్పేశాం. అవునా? నాన్న. బాబు సుధీర్, మేము వెళ్ళొస్తాం. అదేంటి అంకుల్ అప్పుడే బయలుదేరుతున్నారు? రేపు గుడికి వెళ్ళాలి కదా బాబు. ఓ, గుడికా? అదేంటి బ్రదర్, మీకు తెలుసు కదా గుడికి వెళ్ళాలని. మీరు తప్పకుండా రావాలి. ఆ గుడి చాలా పవర్ఫుల్. ఆల్రెడీ మీరు ఒక బ్యాడ్ ఫేస్ లోంచి బయటపడ్డారు. మీరు ఆ గుడికి వచ్చారే అనుకోండి, ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు. మొత్తం సెటిల్ అయిపోతుంది బ్రదర్. మీరు తప్పకుండా రావాలి, అంతే. ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం ఏంటి బ్రదర్, మీరు కూడా బామ్మగారిలాగా. మీరు తప్పకుండా రావాలి, అంతే. వెళ్ళొస్తాంరా. బాయ్ అక్క. వెళ్ళొస్తాం చెల్లమ్మ. అలాగే. బాయ్ అత్త. బాయ్. బాయ్ మామయ్య. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామండి. పదమ్మా. అత్తయ్య గారు, ఈ డ్రెస్ చాలా ఇబ్బందిగా ఉంది, నడవలేకపోతున్నాను. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. సరే. ఈ ఉత్తరం ఎలా మొదలు పెట్టాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియకుండానే మొదలు పెట్టేశాను. జీవితంలో ఇప్పటి వరకు బిజినెస్ లెటర్స్ తప్ప పర్సనల్ లెటర్స్ రాయడానికైనా అవసరం ఎప్పుడూ కలగలేదు. మొదటిసారి నీకు ఉత్తరం రాస్తున్నా. ఈ ఉత్తరంలో నీకు ఏమని సంబోధించాలో, ఎలా సంబోధించాలో తెలియక సంబోధన లేకుండానే అబ్రాప్ట్గా ఒక లెటర్ రాస్తున్నా. బహుశా జీవితం కూడా ఇలానే ఉంటుందేమో. ఒక్కోసారి ఎలాంటి ప్లాన్స్ లేకుండా ఆ నిమిషంలో ఏమనిపిస్తే, ఎలా అనిపిస్తే అది చేస్తూ ఉంటాం, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంలో నేను అనాలోచితంగా ఒక తప్పు చేశాను. మన పెళ్లికి ముందు వరకు నేనెవ్వరికీ ఎలాంటి అన్యాయం చేసి ఎరగను. కానీ ఒక ఆడపిల్ల విషయంలో నేను చాలా అన్యాయం చేశాను. స్వార్థంగా, ఇంకా చెప్పాలంటే అతి క్రూరంగా ప్రవర్తించాను. మనిద్దరి పెళ్లి అనుకోకుండా మాత్రమే కాదు, అసలు ఏ మాత్రం మనసులో అంగీకరించకుండానే జరిగిన పెళ్లి. అయినా బలవంతం వల్ల, అప్పటి పరిస్థితుల వల్ల ఇద్దరం భార్యాభర్తలమైపోయాం. ఈ నిమిషం వరకు కూడా నేను నిన్ను పూర్తిగా భార్యగా అంగీకరించానో లేదో, మనిద్దరి బంధం అసలు బలపడిందో లేదో కూడా నాకు తెలీదు. కానీ నువ్వు మాత్రం నా నుండి ఏదీ దాచకుండా ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉంటున్నావు. కానీ నేను మాత్రం నేను చేసిన అతి దారుణాన్ని నీతో చెప్పకుండా ఇన్నాళ్ళు దాచాను. నేను చేసింది అతి పెద్ద తప్పు, ఎంతో అన్యాయం కూడా. నేనిప్పుడు ఈ ఉత్తరం రాయడానికి కారణం నా తప్పుని సమర్థించుకోవడానికి కాదు, నా తప్పుని ఒప్పుకోవడానికి, అదేవిధంగా నిన్ను క్షమించమని అడగడానికి. నిజానికి ఈ విషయాన్ని నీతో చెప్పాలని 2-3 సార్లు ప్రయత్నించాను. కానీ సమయం, సందర్భం రెండూ కుదరలేదు. ఒకవేళ అలా చెప్పే సందర్భం వచ్చినా నేను చెప్పదలుచుకున్న విషయం వాదనగా మారి ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం అయిపోతుందేమోనని చిన్న భయమేసి నేను చెప్పదలుచుకున్నది సూటిగా, నిజాయితీగా చెప్పాలంటే ఈ ఉత్తరం ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నాను. నీ పుట్టినరోజుకి బహుమతి ఏంటి అని నిన్నటి వరకు అడిగేదానివి. ఇవాళ నేను చేసిన తప్పుని ఒప్పుకుని మనస్ఫూర్తిగా నిన్ను క్షమాపణ కోరి నువ్వు నాకిన్నాళ్ళు ఇచ్చిన గౌరవాన్ని తిరిగి ఇవ్వడమే నేను నీకిచ్చే మంచి బహుమతి అని భావిస్తున్నాను. అసలు నేను చేసిన తప్పేంటో తెలుసా? నాకు పెళ్లి పట్ల ఎలాంటి ఇష్టం కానీ ఆసక్తి కానీ లేవు. జీవితాంతం బ్రహ్మచారిగా వ్యాపారాలు, అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి వీళ్లతోనే గడిపేయాలనుకున్నాను. కానీ అమ్మా నాన్నల బలవంతం వల్ల మీ ఇంటికి ఇందుని పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చాను. ఆ పెళ్లి చూపుల్లోనే మీ అక్క అప్పటికే ఒక వ్యక్తిని ప్రేమిస్తుందని, ఆ పెళ్లి చూపుల నుంచి తను తప్పించుకోవడానికి
నా సాయం కోరింది. తను నాకు నచ్చలేదని పెద్దవాళ్ళకి చెప్పమని రిక్వెస్ట్ చేసింది. కానీ నేను నా స్వార్థానికి దాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాను. ఇందుకి సరే అని చెప్పి పెద్దవాళ్ల దగ్గర ఇందు అంటే ఇష్టమని చెప్పాను. ఇందు భయపడి ప్రతిమాలినా నేను మాత్రం నా నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు. ఇష్టం లేని ఇందుని నచ్చింది అని చెప్పడానికి, పెళ్లి పీటల దాకా తీసుకురావడానికి నా స్వార్థమే కారణం. పీటల దాకా పెళ్లిని తీసుకొచ్చి ఇందు వెళ్ళిపోయేలా చేస్తే పెళ్లి కూతురు లేచిపోయిందన్న ఒకే ఒక్క కారణం చూపించి ఇక జీవితాంతం మా అమ్మా నాన్నని అసలు పెళ్లి ఊసే ఎత్తడానికి వీల్లేదని వాళ్ళకి బలవంతంగా చెప్పి నేననుకున్నట్టు జీవితాంతం పెళ్లి నుంచి తప్పించుకోవాలి అనుకున్నాను. అనుకున్న విధంగానే పెళ్లి పీటల దాకా తీసుకొచ్చాను. ముహూర్తానికి ముందు ఇందుని పిలిచి పారిపోమ్మని బెదిరించాను. పారిపోకపోతే పీటల మీదే తాళి కట్టి 2 నెలల్లో 3 నెలల్లో తర్వాత విడాకులు ఇస్తానని భయపెట్టాను. నేననుకున్నట్టు నా భయానికి ఇందు తను ప్రేమించిన ప్రణయ్తో పారిపోయింది. పీటల మీద పెళ్లి ఆగిపోయిందని నేను నిశ్చింతగా ఉన్న సమయంలోనే నీతో నా పెళ్లి జరిపించారు. ఇందు పారిపోవడం వల్ల మీ నాన్నకి ఇందుకి మధ్య ఎంత సంఘర్షణ జరిగిందో, మీ నాన్న మానసికంగా ఎంత కుంగిపోయారో, చివరికి మీ నాన్న ఒక కాలు చెయ్యి పని చేయలేని స్థితికి రావడానికి కూడా నేనే కారణం. మీ నాన్న, మీ అక్క ఇందు, మీ అమ్మ, మీ నానమ్మ, నీ తోబుట్టువులు ప్రతి ఒక్కరూ బాధపడ్డానికి, నీ జీవితంలో మనశ్శాంతిని పోగొట్టుకోవడానికి నేనే కారణమయ్యాను. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. వీలైతే మనస్ఫూర్తిగా నన్ను క్షమించు. ఇట్లో నందు. ఇక్కడైతే ఆ కిరాయి కోటిగాడు కంటపడం. కిరాయి కోటిగాడు ఎవరు? ఇంకెవరు, మన పాలిట విషవృక్షం ఆఫీస్ బాయ్ కోటిగాడు. కిరాయి కోటిగాడేంటి? మీ అమ్మ దగ్గర కిరాయి తీసుకుని మరి మనల్ని విడదీయాలనుకుంటున్నాడు కదా. కోటి చాలా మంచివాడు, అలా ఏం చేయడు. అవునా? వాడు మంచోడా? వాడు కాఫీ ఇస్తేనేమో కాఫీ చాలా బాగుందంటావా? నేను మాట్లాడితేనేమో ఏం అడిగినా కోపంగా గుడ్లు మీరు చూసి ఛీ మీ మగళ్ళని తింటేనంటావా? ఏదో గాలి సోకినట్టు ఒకటే మాట రోజంతా పలికావు. అసలు నీకేదయ్యమో పట్టిందని భయపడి చచ్చాననుకో. సారీ. ఎందుకు? ఈరోజు ఛీ మీ మగాళ్ళంతా ఇంతే అని అన్నందుక? అసలు ఎందుకు మగాళ్ళంతా ఇంతే మగాళ్ళంతా ఇంతే అని అదే మాట పట్టుకుని హింసించావు? బాస్ క్యాబిన్ కి పిలిచి మాట్లాడారు కదా, దేని గురించి మాట్లాడారో తెలుసా? మధు మేడం బర్త్డేకి డ్రెస్ డిజైన్ చేయించమని చెప్పారు. ముఖ్యంగా మధు మేడంకి మీకు చెప్పొద్దని అన్నారు. మేడం అడిగితే సార్ దేవుడని, మీరడిగితే కోపంగా చూసి ఛీ మీ మగాళ్ళంతా ఇంతే అని అనమన్నారు. అలా అనకపోతే జాబ్లో నుంచి తీసేస్తానని అన్నారు. బాస్ చెప్పింది చెయ్యాలి కదా, అందుకే అలా మాట్లాడాను. మధు మేడంకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం మమ్మల్ని హింస గురి చేస్తాడా ఆ హింసరాజు? చెప్తా, రేపు ఆఫీస్కి రాని చెప్తాను. ఫీల్ అయ్యారా? మరి అవరా? పిచ్చి పట్టడు ఒక్కటే తక్కువ. సారీ. ఆ రూతర్గాడు దాయిని తీసుకుని ఎక్కడ దాక్కున్నాడు? ఒరేయ్, నువ్వు ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాన్రా. అందరికి 2 కళ్ళైతే ఈ కోటిగాడికి కోటి కళ్ళురా. పడతా, మిమ్మల్ని కనిపెడతా, మీ భరతం పడతా.
సరే గాని ఆ విషయం వదిలే. సంపు, రేపు ప్రణయ్ వాళ్ళతో పాటు అందరూ కలిసి గుడికి వెళ్తున్నారు కదా, నువ్వు కూడా నీ అమ్మను ఒప్పించి రేపు మధు మేడంతో పాటు వచ్చేయి. అది పవర్ఫుల్ టెంపుల్ అంట. త్వరలో మనకు పెళ్లి కాబోతుంది కదా, అలాంటి పవర్ఫుల్ టెంపుల్ని దర్శనం చేసుకుంటే మన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. పైగా మనకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నదే లేదు. ఒకటి మీ అమ్మటి పడుతుంది, ఇప్పుడు ఆ కోటిగా తయారయ్యాడు. ఎలాగోలా ఒప్పించు, ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు. మా అమ్మ ఒప్పుకోదు. ఎలాగోలా ఒప్పించు. నేను ఒప్పించనా? నా కళ్ళు గప్పి వస్తే నేను కనిపెట్టలేననుకున్నావు కదా, నావి డేగ కళ్ళురా, ఎక్కడున్నా కనిపెట్టేస్తా. నువ్వు డేగల్ కాదురా, రాబందువి. మనుషుల్ని పీకుతూనే రాబందువి. దాయి, సంధ్య అంటే నీకేం చెప్పింది? పెళ్ళయ్యేంత వరకు ఈ రూత్రగాడికి దూరంగా ఉండమని చెప్పింది కదా, మర్చిపోయావా? మర్చిపోలేదు. రూతర్ ఏదో మాట్లాడాలంటే వచ్చాను. నాకు తెలుసు, వీడే తీసుకొచ్చుంటాడని. ఇలా మాయ మాటలు చెప్పే నిన్ను బొట్లో పడేశాడు. రే కోటిగా, ఏంటి ఫోన్ కొట్టనా? చెప్పు, ఫోన్ కొట్టనా? చేసుకోరా. చేసుకోరానా అంటే భయం లేదా? చేసుకోమంటున్నాను కదా, చేసుకో. చేస్తా, ఇప్పుడే కాల్ చేస్తా. ఇదేంటి నంబర్ పనిచేయడం లేదని చెప్తుంది? ఏంటి రూపాయి బిల్ల మిగిలినోళ్ళ ఫేస్ అలా పెట్టావు? నెంబర్ నాట్ వర్కింగ్ అని వస్తుందా? ఆ? నీకెలా తెలుసు? ఐ నో ఎవ్రీథింగ్. వాట్సాప్ కాల్ చేస్తా. వాట్సాప్ కాల్ కాకపోతే జూమ్ కాల్ చేసుకో. ముందు నెంబర్ కలవాలి కదా. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన అందాల రాక్షసి సీరియల్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. మీరు చేయాల్సిందల్లా మన అందాల రాక్షసి సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు ఒక సెల్ఫీ లేదా ఫోటో తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్ కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులను ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ది బెస్ట్. ఏం చేశారు? రే వేలిముద్ర కోటిగా, సంధ్య ఆంటీ నెంబర్ ఉంది కదా అని నాతో ఆడుకుంటున్నావు కదరా? చెప్తా. నీ మొబైల్లో సంధ్య ఆంటీ నెంబర్ మార్చి నీతో ఎలా ఆడుకుంటానో చూడు. మీకు చాలా చావు తెలివితేటలున్నాయండి. తిట్టావా పొగిడావా? మీ మేధస్సును మెచ్చుకున్నాను. మీ వదిన గారిని వాళ్ళ పుట్టింటి వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందర్నీ అంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారో కదా. వాళ్లతో మాట్లాడింది కాసేపే అయినా మనసుకి చాలా హాయిగా ఉంది. అవును, చాలా మంచి వ్యక్తులు. ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఎవరితో మాట్లాడినా మనస్ఫూర్తిగాను ఎంతో గౌరవంగాను మాట్లాడతారు. మొదటిసారి మీ వదిన గారిని చూసినప్పుడు ఏదో అనుకున్నాను గాని మీ వదిన గారైతే చాలా గ్రేట్. అదేంటి, మా వదిన్ని మొదటిసారి చూసినప్పుడు మీకు మంచి అభిప్రాయం కలగలేదా? అంటే మంచి అభిప్రాయం అంటే తన మాట తీరు అది చూసినప్పుడు కాస్త రౌడీ పిల్ల అనుకున్నాను. కానీ అలా ఏం కాదు. వదిన ఏదైనా కాస్త సూటిగా మాట్లాడుతూ ఉంటారు, ధైర్యంగా ఉంటారు. అందువల్ల మీకు అలా అనిపించి ఉండొచ్చు. కానీ వదిన చాలా సెన్సిటివ్. ఎట్ ది సేమ్ టైం తనకు కావలసిన వాళ్ళ గురించి అన్నీ పట్టించుకుంటారు. మీకొక విషయం తెలుసో లేదో,
నేనైతే ఈ విషయం మీ దగ్గర ప్రస్తావించలేదు. మీ అన్నయ్య గారికి అవార్డు వచ్చినప్పుడు పార్టీ ఏర్పాటు చేశారు కదా, ఆ పార్టీకి వచ్చినప్పుడు మా నాన్నగారికి మీ వదినకి చిన్న గొడవ అయ్యింది. గొడవ? హ్మ్. నాకేం తెలీదు. అంటే ఆ గొడవ అప్పుడే సర్దుబాటు అయిపోయింది, కానీ అది ఆ రోజు ఆ సమయంలో చాలా డిస్టర్బ్ చేసింది. కానీ మీ వదిన గారు ఆ విషయాలేవి మనసులో పెట్టుకోకుండా ఈ రోజు నాతో మాట్లాడిన విధానం, నన్ను పలకరించిన విధానం నాకు చాలా బాగా నచ్చాయి. ఏదో ముఖస్థితి కోసమో మొహమాటం కోసమో కాకుండా మనస్ఫూర్తిగా గతంలో జరిగిన వాటి గురించి పట్టించుకోకుండా పలకరించారు. పైగా మీ అన్నయ్య గారు నన్నేదో తొందరపడి ఒక మాట అన్నారని దానికి క్షమాపణలు కూడా చెప్పారు. ఈ రోజుల్లో మీ వదినగారు లాంటి వాళ్ళని చూడ్డం చాలా అరుదు. నేను మత్తు పదార్థాలకు బానిసయ్యానని, వ్యాపారం చేస్తున్నానని నా మీద నేరం మోపారు. అసలైన నేరస్తుడు ఎవరో తెలుసా? హిందూ భర్త ప్రణయ్. ఆ రోజు నన్ను ఆ నేరంలో ఇరికించింది ప్రణయ్. రేపందరినీ గుడి పేరుతో ప్రయాణానికి సిద్ధం చేస్తోంది దర్శనం కోసం కాదు, మత్తు పదార్థాల్ని ఇక్కడి నుండి పక్క రాష్ట్రానికి దాటించడానికి.